మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఈ దినాన ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన మనం చదువుకున్నటువంటి కీర్తన 93వ కీర్తన చూసినప్పుడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కొట్టుకుని ఉన్నాడు, కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. అయితే మనము అందులో ఎలాగ ఉండాలి? ఆ భూలోకం మీద మనం కూడా స్థిరముగా ఉండాలి, ఆయనకి ఇష్టముగా ఉండాలి, దేవుణ్ణి ఆనందపరిచేవారిగా, ఆరాధిస్తూ పరిశుద్ధతతో సాగేవాళ్ళుగా మనము ఉండాలి. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. ఎప్పటి నుంచి స్థిరమైంది? పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమైంది. సదాకాలము ఉన్నవాడవు నీవే. 3వ వచనం చదువుదాం. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను ఓరెత్తినట్లు చేయుచున్నవి, విస్తార జలముల గోస కంటెను, బలమైన సముద్ర తరంగముల గోస కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. సముద్రంలో అలలు వస్తాయి, కెరటాలు వస్తాయి, అప్పుడు శబ్దం కూడా వస్తుంది. అలలు ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి, పైకి లేస్తాయి. అలలు బలముగా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కొన్ని అలలు ఎంత బలంతో ఉన్న బరువుతో ఉన్న బరువును కూడా ఆ సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోతాయి. వీటిలన్నిటికంటే కూడా ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఆయన చాలా బలమైన వాడు. ఆయన బలమును మనము ఎంత అనేది మనకి తెలియదు. ఆకాశము కంటే భూమి కంటే ఆయన బలము గొప్పది. ఎందుకంటే ఆయన ఆకాశాన్ని కలగజేస్తున్నవాడు, భూమిని కలగజేస్తున్నవాడు. ఇందులో ఉన్నటువంటి 93వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. నీ శాసనములు ఎన్నడనో తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆయన శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు. అయితే యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని సన్నిధానంలో దేవుని ప్రజలు ఎలాగ ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధ హృదయంతో ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నీతిగా నడుచుకోవాలి, యథార్థతతో ప్రవర్తించాలి. అయితే దేవుడు అలాంటి వారిని ఆయన ఇష్టపడతాడు. ఈ దినాన మనం చెప్పుకునేటువంటి వాక్యం ఏంటంటే 37వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకమని ఉంది. మనము ఈ లోకంలో పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు అనేక మంది వారు కానీ, మన పక్కవారు కానీ, లేకుంటే మన తోటివారు కానీ, మన ఇంట్లో వారైనా, లేకుంటే బస్తీలో అయినా, లేకుంటే గ్రామంలో అయినా, లేకపోతే స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, సంఘములో అయినా, సమాజంలో అయినా అనేక మంది చెడ్డవారు మనకు కనబడతా ఉంటారు. అయితే మనం నీతిగా జీవిస్తున్నాము కాదా అని వారిని చూసి మనం ఏం చేయకూడదు? వ్యసన పడకూడదు. ఆ మాటను చదువుదాం. చూడండి, 37వ కీర్తన 1వ వచనం చూద్దాం. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సర పడకము. ఏం చేయకూడదంట? దుష్కార్యములు చేయి వారిని చూసి ఏం చేయకూడదు? మనము మత్సర పడకూడదంట. చెడ్డవారిని చూసి మనకి ఏమవుతుందంటే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. నేను బైబిల్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది 120 మంది దాకా ఉండేవారు. ఆ తర్వాత ఉండగా అక్కడ కొంతమంది తప్పులు చేస్తూ, నీతిగా ఉండలేక, అబద్ధాలు ఆడుతూ,
లోకంలో ఉన్నటువంటి అలవాట్లు చేస్తూ ఉన్నటువంటి వారు వారు అలవాట్లు మానుకోలేక వారి కంటిన్యూ చేస్తూ ఉండగా వారు పట్టబడి కొంతమంది ఆ బైబిల్ కాలేజీలో ఉండలేక వెళ్ళిపోయారు. చివరికి 120 మందికి 80 మంది మిగిలారు. చివరికి 50 మందే మిగిలారు. 50 మందిలో కూడా మంచిగా పాటలు పాడేవారు, మంచిగా ప్రసంగాలు కూడా చేసేవారు, మంచిగా సాక్ష్యం చెప్పేవారు. అయితే అక్కడ ఏం జరిగేదంటే, అక్కడ మేమున్నటువంటి ఆ బైబిల్ కాలేజీ దగ్గర అక్కడే హాస్టల్ ఉన్నది. ఆ రాత్రి కాలంలో అక్కడ పక్కనే బొబ్బాస్కాయలు, మామిడికాయలు ఉండే. అయితే వీళ్ళు మంచి ప్రసంగం చేసిన వాళ్ళు, మంచి సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు ఏం చేసేవారంటే, వారు ఆ పప్పాయిలు అలాగే మామిడికాయలు తెచ్చుకుని తినేవారు, కోసుకుని దొంగసాటుగా. మళ్ళీ ఉదయకాలం మామూలుగా చక్కగా ప్రసంగం చేసేవారు, మంచిగా సాక్ష్యం చెప్పేవారు. వాళ్ళని చూసి నాకు కోపం వచ్చేసింది. వీళ్ళు ఇంత మంచి వాక్యాలు చెప్పి మళ్ళీ ఈ చెడ్డ పనులు ఎందుకు చేస్తున్నారు, ఈ దొంగ పనులు ఎందుకు చేస్తున్నారు, పులిపీట మీద నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నారు. వాళ్ళని చూసి నాకు కోపం వచ్చేది. వాళ్ళని చూసి నాకు ఏమనిపించింది అంటే, వీళ్ళంతా చెడ్డవాళ్ళు, మంచి మాటలు చెప్తూ చెడ్డ పనులు చేసేవాళ్ళని కోపం వచ్చేది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకూడదు. చాలా రకరకాలైనటువంటి చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఏమన్నారంట, ఈ లోకంలో రకరకాలైనటువంటి చెడ్డ పనులు చేసేటువంటి వారు ఉన్నారు. లోకంలో కుష్ఠరోగులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించారు. వారిని ప్రేమించారు కానీ వారు చేసే పాపాన్ని, తప్పుని ఆయన ప్రేమించలేదు. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అంటాడు. చూడండి ఆ మాటను చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో ఒక కుష్ఠరోగంతో ఉన్న ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయన్ని వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఈ లోకంలో కుష్ఠరోగులకి దూరంగా ఉంచుతారు. ఎక్కడంట, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగిని ఎక్కడ ఉంచాలి? ఊరు అవతల ఉంచాలి, గవుని ఎలుపుల ఉంచాలి. అయితే యేసు ప్రభు వారు కుష్ఠరోగిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కుష్ఠరోగి కూడా ఆయనకి ఇష్టమే. ఆ కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగి వెంటనే ఏమయ్యాడు? స్వస్థత పొందుకున్నాడు, శుద్ధుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వ్యభిచారులు ఉన్నారు ఈ లోకంలో, వ్యభిచారులు కూడా ఉన్నారు. వ్యభిచారాన్ని దేవుడు ప్రేమించలేదు కానీ వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని ఆయన క్షమించి వాళ్ళని ఆ పాపను విడిపించుటకు ఆయన వ్యభిచార స్త్రీతో కూడా ఇలాగంటాడు. చూడండి, మనం ఏం చేస్తాం? వ్యభిచారులను చూసి వాళ్ళ చెడ్డవాళ్ళు, ఆమె వ్యభిచారి, వాళ్ళతో మాట్లాడకూడదు, మనం దూరంగా ఉండాలి అంటాం. కానీ యేసు ప్రభు వారు అక్కడ వ్యభిచారంలో పట్టబడ్డటువంటి ఒక స్త్రీని మరి అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి, ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఈమెకి ఏమి శిక్ష వేస్తావో ఏం తీర్పు చెప్తావని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు గారు ఏమంటున్నారో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 4-11 వచనాలు చూస్తే మనకు అక్కడ ఈ మాటలు మనకు కనబడతాయి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయకుండా, వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అయితే అని వాళ్ళు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? అట్టి వారిని
రాళ్ళు రువి చంపవలెనని సంపవల్లని ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రంలో మోషే మోసే మనకు ఆజ్ఞాపించెను మనకు ఆజ్ఞాపించెను కదా. కదా. అయినను అయినను నీవేమి చెప్పుచున్నావని నువ్వేమి చెప్పుచున్నావని ఆయన ఆయన అడిగిరి. అడిగిరి. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన మీద నేరం మోపవల్లని ఆయనను శోధించుచు ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. ఇలాగూ అడిగిరి. ఎందుకంట ఆయన శోధిస్తే ఇలాగ అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అయితే వాళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుని ఏం చేస్తారంట, ఒక్కళ్ళు కూడా రాయి వేయకోకుండా వెళ్ళిపోయారు. యేసు తల ఎత్తి చూచి యేసు తల ఎత్తి చూసి, అమ్మా అమ్మా వారెక్కడున్నారు? వారు ఎక్కడున్నారు, ఎవరును నీకు ఎవరు నీకు శిక్ష విధింపలేదా శిక్ష విధింపలేదా అని అని అడిగినప్పుడు అడిగినప్పుడు ఆమె ఆమె లేదు ప్రభువా లేదు ప్రభువా అనెను. అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నిన్ను తీసుకొచ్చి నీ మీద తప్పు మోపినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే, లేదు ప్రభువా వారు వెళ్ళిపోయారు, అయితే నేను ఒక్కదాన్నే మిగిలాను, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇప్పటి నుంచి నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు అని ఆమె చెప్తున్నాడు. దేవాతి దేవుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు. ఏం చేస్తాం, మనము లోకంలో పాపుల మధ్యలో ఉన్నాము, పాప ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మనము పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలంట, మచ్చర పడకూడదు. చెడ్డవారిని చూసి మనము మచ్చర పడకూడదు. అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు కదా. అబద్ధాలు ఆడేవాళ్ళని చూసి మనకేమొస్తుంది, కోపం వస్తుంది. వీళ్ళు కూడా చెడ్డవాళ్లే కదా, అబద్ధాలు ఆడేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక ఆయన అబద్ధం ఆడుచున్నాడు. లూకాసు వార్త 22:62 యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు గారు ఎంతో ప్రేమించాడు. ఎవరిని, యేసుక్రీస్తు ప్రభుని. యేసు ప్రభు కూడా మరి ఈ యొక్క పేతుర్ని చాలా నమ్మాడు. అయితే ఈ పేతురు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు, అబద్ధం ఆడాడు కదా. అబద్ధం ఆడేవాళ్ళు మనం ఏం చేస్తాం, దూరంగా ఉంచుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రొట్టెలు తిన్నాడు, ఆయన పెట్టినటువంటి భోజనం తిన్నాడు. కానీ యేసు ప్రభుని ఎంతగా ప్రేమించి దగ్గరగా ఉన్నటువంటి వాడు ఎవరో, పేతురు గారు. యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు, అయినా పేతుర్ని ప్రేమించాడు. పేతుర్ని ప్రేమించాడు. మనమైతే మరి చెడ్డవారిని చూసి వ్యసన పడతాం. అర్థమవుతుందా? కాబట్టి మనము లోకంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమనే కలిగి మనం ఉండాలి. ఇంకా మనం చూస్తే దొంగలు ఎవరంట, దొంగలను చూసి కూడా మనం దూరంగా ఉంటాం. యేసు ప్రభువారు దొంగలను కూడా ప్రేమించాడు కదా. ఆయన శిశువుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూద ఒకసారి ఏమైందంటే, మరి జటామాసిక అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పోసింది. ఆ అత్తరు బుడ్డు పగలగొట్టామె. ఆ యూద అంటాడు, ఇస్కరియోతు యూద అంటాడో అతను ఆ టెజరా డబ్బు సంచి ఆయనకి ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది, డబ్బు సంచి. అందులో వేసిన డబ్బులన్నీ కొన్ని తీసి దాచుకుని దొంగిలించేటువంటి వాడు. అయితే ఆ అత్తర బుడ్డి అమ్మితే చాలా డబ్బులు వచ్చాయి కదా, ఎందుకు ఈ అత్తర బుడ్డు పగలగొట్టి ఆయన కాళ్ళ మీద పోసావంటే ఆయన ఏమంటున్నాడో చూద్దాం. చూడండి ఆయన ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 12:4-6 చూద్దాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా అప్పగింపబడిన ఇస్కరియోతు యూద. ఈ అత్తరు ఎందుకు 300 దేనారాములకు అమ్మి బేర్లకి ఇవ్వచ్చును కదా, ఎందుకు ఇది పగలగొట్టారు అంట ఉన్నాడు. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు 6వ వచనం చూద్దాం.
శ్రద్ధ కలిగి బీదల మీద శ్రద్ధ కలిగి వాడు ఈ మాటలు చెప్పట్లేదంట. కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగ చెప్పాడు. ఏంటంట? కుయుక్తితో చెప్పాడు, లోపల కపటంతో చెప్పాడు, చెడ్డ ఆలోచనతో చెప్పాడు. అర్థమైనా? అది అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బు సంఖ్యలో ఆ డబ్బు తెచ్చి అందులో ఉన్నది తీసుకుని ఆయన దాచుకోవచ్చు అన్నట్టుగా కుయుక్తితో ఆ మాటలు చెప్పాడే తప్ప మంచి మనసుతో ఆ మాట చెప్పలేదు. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకు, దొంగ. అవునా? యేసు ప్రభు శిష్యుల్లో అబద్ధికులు ఉన్నారు, దొంగలు కూడా ఉన్నట్టుగా మనకు రుజువు అవుతుంది. ఇస్కరియోతు దొంగే కదా, ఇస్కరియోతు యోధా దొంగే. పేతురు అబద్ధం ఆడాడు. మూడవదిగా యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఏంటంట? యేసు ప్రభుని సిలువ, ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, దొంగల్లో యేసు ప్రభుని సిలువేసినప్పుడు దొంగలు ఇద్దరు, కుడివైపున ఒకళ్ళు ఎడవైపున ఒకళ్ళు ఆయనతో కూడా సిలువేయబడ్డారు. వాళ్ళిద్దరు కూడా దొంగలే కదా. ఆ మాటను కూడా చూద్దాం మనం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. దొంగల్ని క్షమించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరంట? దొంగల్ని క్షమించగలిగిన వాడు. అతను దొంగతనం చేయడు, దొంగల్ని క్షమిస్తాడు. చెడ్డవారు అంటే ఎవరు? చెడ్డవారిని చూసి మనం ఏం చేయకూడదు? వ్యసన పడకూడదు. చూద్దాం, చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 27-28 వచనం. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆయన్ని దూషించిరి. అపహాస్యము చేయించు వీడి తలలను అని. ఏంటంట? చూడండి, ఇక్కడ అందులో ఉన్నటువంటి ఒక దొంగ యేసు ప్రభుని అర్థం చేసుకున్నాడో, వాడు మనసు తెరవబడి ఏమంటున్నాడో, అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమంటే నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. దొంగలను క్షమించాడు అప్పటికప్పుడే. అవునా కదా? అక్కడ ఇస్కరియోతు యోధా, ఇక్కడ సిలువ మీద దొంగను క్షమించాడు. మరి మనం ఏం చేస్తాం? మనం క్షమించగలమా? మనం చెడ్డవారిని చూసి వ్యసన పడతాం. అవునా? చెడ్డవారిని చూసి మనము వ్యసన పడతాం. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు కదా. ఎక్కడున్న అపోస్తల కార్యాలు 10:36 ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దొంగలను ప్రేమించాడు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, రకరకాల చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ రక్షించడం కోసమే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అయితే రక్షించబడినటువంటి మనము ఎలా ఉన్నామంట? మరి యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మరి మత్తయి సువార్త 10:16 ఈ విధంగా చెప్పాడు. మనం ఎలాగ ఉండాలి? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పావురం వలె వివేకంగాను పాము వలె నిష్కళంకంగాను. ఎలాగంట చూడండి, మనం చూద్దాం మళ్ళీ. మత్తయి సువార్త 10:16 చదువు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక
పాముల వలె ఆ గనుక పాముల వలె వివేకులను వివేకులను పావురం వలె పావురం వలె నిష్కపటములై నిష్కపటులనై యుండుడి. ఎలాగ ఉండాలంట మనము? మన పక్కన చాలా మంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. మనుషులు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. చూడండి, మనమున్న గ్రామంలో, మనమున్న బస్తీలో చాలా దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలతో ఆడేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? జోకులు వేసేవాళ్ళు ఉన్నారు, అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి మనము వ్యసన పడకూడదంట. ఏం చేయాలి? ఏం చేయాలి? నీవు పాము వలె వివేకంగాను పావురం వలె నిష్కళంకంగాను ఉండాలని చెప్తున్నాడు. మనం కాలేజీలైనా, స్కూళ్ళైనా, సంఘములైనా, సమాజంలో చాలా మంది చెడ్డవారుగా ఉంటారు. అయ్యో, వీళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎలాగా, వీళ్ళకి దూరంగా ఉండాలి అంటే ఎలాగా? యేసు ప్రభు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ఇదే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎల్లడి చేయటం అంటే మరి మనం ఎలా కలిసి ఉండాలి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బురదలోంచి ఏమొస్తుందంటే తామర పుష్పం వస్తుంది. ఏమొస్తుందంటే బురదలోంచి ఏంటి? తామర పుష్పం వస్తుంది. అది పైన పుష్పం ఎంతో ఎటువంటి మురికి లేకుండా తెల్లగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. అర్థమైందా? దాని మీద నీటి బొట్టు పడితే మెరుస్తూ ఉంటుంది. అయితే మనం కూడా సమాజంలో ఉన్నటువంటి పాపాత్ముల మధ్యలో మనం ఉన్నప్పుడు, చెడ్డవారి మధ్యలో మనం నివాసం చేస్తున్నప్పుడు పాము వలె వివేకంగాను పావురం వలె నిష్కళంకంగా ఉంటూ మనం జీవించాలి. ఏంటంటే పాపులతో పాలువారి కాకుండా, అబద్ధాలు ఆడేవారితో మనము అందరిలో కలిసిపోకుండా, దొంగలతో మనము దోసుకోకుండా నిష్కపటంగా మనం ఉండాలి. వాళ్ళతో మాట్లాడొద్దని కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు లోకంలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అలాగే మనము చూసినప్పుడు చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:12. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కానీ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుకుంటున్నాము. నీవు దేవుడి బిడ్డలుగా ఉండి మరి ఈ చెడ్డవారిని రక్షించాలంటే ఏం చేయాలి? సహించాలి, వాళ్ళని భరించాలి. వాళ్ళని చూసి నువ్వేం పడకూడదు? వ్యసన పడకూడదు. చెడ్డవారిని చూసి నీవు మచ్చర పడకూడదు. పౌలు చెప్తున్నాడు, మేము మా అధికారాన్ని మేము ప్రదర్శించలేదు, మా అధికారాన్ని మేము చలాయించట్లేదు, మేము అన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? సహించుచున్నాము. మనము సహించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనము సహించేవారిగా మనం ఉండాలి. మేము వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి దూరంగా ఉంటాము అంటే కాదు. అలాగంటే మనం ఎవరిని రక్షించలేం, ఎవరికి సువార్త చెప్పలేం. మన ప్రవక్తనే పెద్ద సువార్త, మన నడవాడికే గొప్ప సువార్త. కాబట్టి మనం ఇంకా చూసినప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 23:17. పాపులను చూసి నీ హృదయమునందు మచ్చర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. చూసండి, పాపులను చూసి నువ్వేం చేయకూడదంట? హృదయంలో మచ్చర పడకూడదు. అర్థమవుతుందా? మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, ప్రభుతో ఉండాలంటే ఇవన్నిటినీ సహించాలి, భరించాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? సొలొమోను చెప్తున్నాడు. అవునా కదా? సొలొమోను చెప్తున్నాడు. అంతకుముందు ఎవరు చెప్పారు? మేము అందరిని సహిస్తున్నామని ఎవరు చెప్పారు? మాది అధికారం ఇవ్వబడింది, కానీ దాన్ని మేము వినియోగించుకోవట్లేదు. సువార్తకు ఆటంకం కలుగుతుందేమని
మేము అందరిని సహిస్తున్నామని పౌలు గారు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఇంకా మనం చూసినప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5:21 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:21. భేదములు, ఇమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమే ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. నిండా ఎవరంట వీళ్ళు? భేదములు, ఇమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కాబట్టి నువ్వు స్వతంత్రించుకోవాలంటే వాళ్ళని చూసి నువ్వు మచ్చర పడకూడదు. నీ మంచి ప్రవర్తనతో వాళ్ళని నీ మార్గంలోకి రప్పించే విధంగా నీ నడవడిక, నీ ప్రవర్తన ఉండాలి తప్ప కానీ వాళ్ళని చూసి అసహించుకోకూడదు. అర్థమవుతుందా? యేసుప్రభు వారు అసహించుకున్నాడా? అసహించుకోలేదు. కాబట్టి మనం ఇంకా చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 4:6 చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:6 కూడా మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:6 అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి బీదలకు కృప ఏంటంటే అహంకారులను ఎదిరించి ఏంటంటే దీనులకు కృప అనుగ్రహిస్తాడో. ఎప్పుడు మనం మచ్చరపడకుండా ఉన్నప్పుడు, దీనత్వంగా ఉన్నప్పుడు, భరించినప్పుడు